మీరు మంచి మాట్లాడంటే ఒక పార్టీ సైడ్ కాదు, వాస్తవాలు చెప్తా బ్రదర్. వాడి సైడ్ పార్టీ సైడ్ మాట్లాడతలే. అందరి దొంగలలో వాడు తక్కువ ఉన్నాడు, ఇంతో అంతో ఏదైనా కట్టిండు, ఏదైనా చేసిండు అంటే ఆడి చేసిండు కాబట్టి తెలంగాణ రావడంలో వాడి పాత్ర కీలకం ఉంది కాబట్టి, స్వతంత్ర ఉద్యమంలో వాడి పాత్ర కీలకం ఉంది కాబట్టి, స్వతంత్రం వచ్చిన కట్టబడ్డే వాడే చేసిండు కాబట్టి, ఒక శ్రీశైలం ఒక నాగార్జున సార్ కాబట్టి వానికి మద్దతు ఇస్తున్నాం అంతే తప్ప వాడు పర్ఫెక్ట్ అని చెప్తలేమే. నేను చెప్తే ఆంధ్ర కాంగ్రెస్ గొప్పదని చెప్తా కదా. అందరు దొంగలలో వాడు తక్కువ దొంగ అని చెప్పినా కానీ వాడు పర్ఫెక్ట్ అని చెప్పలే. కాబట్టి నేను ఒక సైడ్ ఎందుకు తీసుకున్నా? సైడ్ తీసుకుంటే నాకు వివరణ ఎందుకు ఇవ్వాలి? వాడే మంచోడు అంట కదా, అంధభక్తి ప్రదర్శిస్తే కదా, వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళు తప్పు అన కదా. అందరు దొంగలలో వాడు తక్కువ దొంగ కాబట్టి వాడు మద్దతు ఇస్తున్నాం అంతే, సింపుల్. సో నేను అట్లా మాట్లాడతలేను బ్రదర్. అది నువ్వు బీఆర్ఎస్ వ్యక్తిగా ఆలోచిస్తే నేను అట్లా కనిపిస్తా కావచ్చు, కానీ నేనైతే వాస్తవమే చెప్తా. కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ కూడా తప్పు అంట, సింపుల్. మీరు మంచి నేను తీసుకుంటలేను, అది నీ అవగాహన లోపం. మీరు మాటలు చూస్తుంటే కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాయా? నేను చెప్తున్నా కదా. వాడు కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర కాంగ్రెస్ వాడు 300 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల లెక్క కాల్చిండు దరిద్రుడు. ఓకే, ఏమన్నా ఆంధ్రలో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉంటే తీసేయమని చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డిని కూడా తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి, అర్థమైందా? కాబట్టి నేను డెఫినెట్లీ ఇప్పుడు కాంగ్రెస్ని తీసేద్దాం, ఎవడొస్తాడు? బీజేపీ వస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది, ఇంతకంటే వరస్ట్ అవుతుంది కదా. ఈ 56,000 ఉద్యోగాలు కూడా రావు కదా, ఈ ఇందిరా మిల్లు కూడా రావు కదా, ఈ మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండదు కదా. ధర్నా చౌక్లు ఎత్తేసిండు కదా, యూనియన్లు తీసేసిండు కదా, ఆర్టీసీ కార్మికులు నెల రోజులు సమ్మె చేస్తే లాస్ట్ కింద భూవేటి పంపించిండు కదా, 10 డిమాండ్లు చేస్తే కాంగ్రెస్ 4 నెరవేరుస్తుంది కదా, ఈ 4 కూడా నెరవేర్చొద్దు అంటవా? ఎవడు ఏందో చేసిందో దాన్ని బట్టి కదా మనం సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ వస్తే 7 లక్షల కోట్లు ఇంకా అప్పు చేసుకోమంటావా? ఉన్నాయని ఇంకా అంగీలాగు ఎత్తుకోమంటావా? ఈ మాత్రం వల్ల బతకవద్దా? ఊపిరి పీల్చుకోవద్దా? బీజేపీ పాలిత రాష్ట్రాలు మనకంటే మంచిగున్నాయా? ఉన్నది కూడా కొట్టుకుందాం, ఉన్నది ఉంచుకున్న దాన్ని కూడా కొట్టుకుందామా? కాబట్టి ఉన్నదాని నుంచి ఇంకా పైకి రావడానికి ఆలోచిస్తాం కానీ ఇంకా రివర్స్ చేసుకుంటామా? కాబట్టి తెలంగాణలో ఉన్న 3 ప్రధాన పార్టీలలో 3 కాదు 2 ప్రధాన పార్టీలు. సో మెజారిటీ ఓటు శాతం బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. బీజేపీ రావాలని ట్రై చేస్తున్నది, వాడి సిబిఐ ఈడీ వాడి కాంగ్రెస్ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది, బీఆర్ఎస్ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది, ఇక్కడ రావాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని? వాడికి ప్రతిపక్షం ఉండొద్దు, కాంగ్రెస్ ఉండొద్దు. వాడు వచ్చిన అజెండా కాంగ్రెస్ ముక్త, ప్రతిపక్షాలు ఉండకూడదు. ఉండకపోతే దోసుకోవచ్చు, ఎల్లకాలం పరిపాలించవచ్చు. వాడు చేస్తున్న ప్రతి చర్య ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి చేస్తున్నాడు బీజేపీ వాడు. బీఆర్ఎస్ వాడు ఏంటి? వాళ్ళిద్దరు ఆలోచనలు ఎట్లా కలిసినాయి? దోపిడిలో కలిసినాయి. బీజేపీ తెచ్చిన ఏ బిల్లు కేసీఆర్ వ్యతిరేకించలేదే. కేసీఆర్ అయితే మూటలు వాటలు ఇస్తున్నాడు ఢిల్లీకి పోయి, కాంగ్రెస్ అయితే ఇయ్యదు కదా బీజేపీకి. సో దొంగలు ఊరు పరుచుకుంటారు, నష్టం ప్రజలకు జరుగుతుంది. కాబట్టి తెలంగాణకు వీడు పర్ఫెక్ట్ అని చెప్తలేను, కానీ వాళ్ళకంటే బెటర్ అని చెప్తున్నా, అందుకని వీనికి సపోర్ట్ చేస్తాం, సింపుల్. ఏం చేసిండో చెప్తలేవు, ఓకే. మంచిగా జరుగుతుంది. ఎవరన్నా ఒక కామన్ మ్యాన్ దగ్గర పోయి అడగండి, గతంలో మంచిగుందా ఇప్పుడు మంచిగుందా అడగండి. భూస్వాములు మంచిగుందా అంటారు, ఎందుకంటే భూస్వాములకి కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు 600 ఎకరాలు ఉన్న భూస్వాములకి రైతు బంధు ఇచ్చింది కాబట్టి భూస్వాములు మంచిది అంటారు, కాంగ్రెస్ చెడ్డది అంటారు. దోపిడీదారులు మాత్రమే కాంగ్రెస్ చెడ్డది అంటారు, దోపిడీదారులు మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ మంచిది అంటారు. పేద సామాన్యులు, శూద్రులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు బీజేపీని బీఆర్ఎస్ని 1% కూడా సపోర్ట్ చేయరు, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ కష్టాలు అనుభవించింది వీళ్ళు. సో కాబట్టి ఒక దోపిడీ వర్గం మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ మంచిగా అంటాయి. కాబట్టి నువ్వు దోపిడీ వర్గం పోయిన అడిగితే వాడు బీజేపీ మంచిది అంటాడు, బీఆర్ఎస్ మంచిది అంటాడు, ఎందుకంటే మనం దోసుకొని ఇస్తాడు కాబట్టి. కానీ మెజారిటీ ప్రజలు 100 మంది ఉంటే ఒక 70 మంది 80 మంది ఎవరి కాంగ్రెసే మంచిది అంటారు. అడుగుపో, ఆగంబాబుని పోయి అడుగుపో. నేను అయితే పేద ఆమె సాగుకు దగ్గర ఉన్న అవ్వని పోయి అడుగుపో, కాంగ్రెస్ మంచిదా బీజేపీ మంచిదా బీఆర్ఎస్ మంచిదా అడుగుపో. ఒక రైతును పోయి అడుగుపో, ఊర్లల్లో ఒక కార్మికుని పోయి అడుగుపో, ఒక కర్షకుని పోయి అడుగుపో, ఒక చేతి వృత్తుల వాడిని పోయి అడుగుపో. వాళ్ళు కదా దేశానికి పట్టుకొమ్మలు. బలిసిన చిరంజీవికి ఎవరి అవసరం రా? వాడు కబ్జా పెట్టేటోడు, దోసుకునేటోడు, ఒక పార్టీ పెట్టేసి ఒక్కొక్క టికెట్కి 5 కోట్లు వసూలు చేసి, ఒక 1500 కోట్లు వసూలు చేసి దాని భూమి మీద పెట్టుబడి పెట్టి అలా 1000 కోట్లకు అధిపతి ఉన్న చిరంజీవి బీజేపీ గొప్పదంటే బీజేపీ అంటే ఎవడు అధికారం ఉంటే వాడిని పాట పాడతాడు. వాడు దోసుకుని కాపాడుకోవడానికి ఇంకెక్కువ దోసుకోవడానికి. వాళ్ళ అభిప్రాయం నాకు అవసరం లేదు కదా.
పేద సామాన్యుడు, ఒక కార్మికుడు, కర్షకుడు, మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కదా అభిప్రాయము. మెజారిటీ విన్స్ కదా. 49 మంది వ్యతిరేకంగా ఓటేసినా 51 మంది అనుకూలంగా ఓటేసి 51 మంది చెప్పిందే చట్టం అవుతుంది కదా. మిగతా 49 మంది పాటించాలి కదా. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. కాబట్టి మెజారిటీ ప్రజలు ఎవరు దిక్కున్నారని ఆలోచించు. ఎవడో చిరంజీవి ఏదో అన్నాడు, ఎవడో రాహుల్ రామకృష్ణ ఎవడో అన్నాడు, ఎవడో బిత్తిరి సత్తిగాడు ఏమో అన్నాడు, ఎవడో మందకృష్ణ గాడేమో అన్నాడు, ఎవడో ఆర్ కృష్ణ గాడేమో అన్నాడు. బీజేపీ నీకు చట్టసభల్లో బీసీ బిల్లు పెడతా అని నువ్వు ఆర్ కృష్ణయ్య సపోర్ట్ చేస్తున్నావు. స్వార్థపరులు, వాళ్ళ స్వార్థం వాడు దోపిడీ చేసుకున్నాక వీనికి 4 పైసలు ఇస్తా అంటే వీళ్ళు వాళ్ళ సంఖ్య నాకితే స్వార్థపరుల యొక్క అభిప్రాయాలు నాకెందుకు? దోపిడీదారులయ్యి స్వార్థపరులే నాకెందుకు? పేద సామాన్యులయ్యి వాళ్ళ అభిప్రాయాలు ముఖ్యం. మెజారిటీ కౌంట్స్. థింక్. ఎవరు? కరుణ్ చెంగల, లలిత కుమార్, కరుణాకర్ సుగుణ, డిచికి బాబు అండ్ సమ్ ఆర్ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్స్ తెలంగాణలో మతోన్మాదం చాలా పెంచుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. అదే బ్రదర్, వాళ్ళ యొక్క ఒక క్రిమినల్ యాక్టివిటీ. మతోన్మాదం అంటే అదే ప్రజాస్వామిక పద్ధతిలో ఏదైనా మేక్ సెన్స్ ఆధారాలతో చెప్తే ఓకే. ఆధారం లేకుండా, మేక్ సెన్స్ లేకుండా కేవలం ఒక ఏమంటారు ఒక ఫాల్స్ ప్రాపగండా ఒక మిషన్ మీద చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ అట్లనే ఇంకా ఏవేవైతే ఉన్నాయో ఓకే, ప్లీజ్ టేక్, గవర్నమెంట్ సంబంధం లేకుండా మీరు చర్యలు తీసుకోండి. ఓకే, యు ఆర్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, యూ హ్యావ్ ఫుల్ రైట్స్. కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మీకు పూర్ణ హక్కులు ఇచ్చింది, వాటిని సద్వినియోగం చేయండి. ఓకే, సింపుల్. అది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎవరు? నాని. ఆంధ్ర కాంగ్రెస్, ఆ తెలంగాణ కాంగ్రెస్ ఈ సొల్లు కబుర్లు. అరే నాని, నీ పేరు నానినా? ఒరిజినల్ పేరు? సొల్లు. వాస్తవం చెప్తే సొల్లు అంటాడు. ఆంధ్ర కాంగ్రెస్ లేకపోతే ఏమంటారు రాయ? కాదు, పొన్నం ప్రభాకర్ ఓడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో పొన్నం ప్రభాకర్ అంటోడు అరే ఆంధ్ర కాంగ్రెస్ మీరు గొప్పోడు అన్నాడా? రాజశేఖర రెడ్డి బెదిరించినా కొట్లాడిండా పొన్నం ప్రభాకర్ లేదా? మరి వాస్తవం చెప్పాలి కదా. సొల్లే నేను నిజం చెప్తే సొల్లు అంట వాడుతుంది. మరి ఏమనాలి? పొన్నం ప్రభాకర్ ఆంధ్రోని కాలు నాకిండు, ఇంకోటి చెప్పు కాలు మొక్కిండు అని చెప్పాలా? అక్కడ ఏమి వాస్తవం ఉంటే అదే చెప్తాం. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు కొట్లాడలేదా తెలంగాణ కావాలని? మా పి జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ కృష్ణా గోదావరి నీళ్లు మా వాటా మాకు కావాలని కొట్లాడలేదా? రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా కొట్లాడలేదా ఆంధ్ర కాంగ్రెస్ లో? ఎట్లా మాట్లాడతావు? అంటే నిజం చెప్పొద్దా? నువ్వు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనేవాళ్ళ. ఏం మాట్లాడతావు బ్రదర్? సో ఆంధ్ర కాంగ్రెస్, ఆ తెలంగాణ కాంగ్రెస్, ఈ సొల్లు కబుర్లు వద్దు. కేంద్రంలో ఉన్నది వాళ్ళే కదా. కేంద్రంలో ఉన్నది జాతీయ కాంగ్రెస్. ఎస్, జాతీయ కాంగ్రెస్ ఏనాడు కూడా ఏమంటారు వాళ్ళ పాలసీస్ కానీ వాళ్ళు ఏదైనా తెలంగాణకు రావాల్సిన వాటాలు మూటాలైనా లేకపోతే ఇంకా దేశంలో చేయాల్సిన ఏదైనా మంచి పనులైనా చేశారు. జాతీయ కాంగ్రెసే కదా ఇలా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా చేసింది. ఐడిపిఎల్, బీడిపిఎల్, ఈసీఐఎల్, ఇక్రిసాట్ ఇవన్నీ ఆర్గనైజేషన్స్, ఐఐటీలు, గిఐటీలు కేంద్రం నుంచి వచ్చినాయి కదా. వేరే రాష్ట్రంలో పెట్టే అవకాశం ఉండే కదా. మన తెలంగాణకి ఎందుకు ఇచ్చిండ్రు? నాగార్జున సాగర్, శ్రీశైలము, శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి ఇట్లా అనేకమైన నీటిపారుదల ప్రాజెక్టులు కేంద్రమే కదా తెలంగాణకి ఇచ్చింది. అనేక కేంద్ర సంస్థలు ఉన్నాయి కదా. డిఆర్డిఓ అన్ని మన హైదరాబాద్ చుట్టే పెట్టారు కదా. 4 ప్రధాన నగరాల్లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు ఉండగా కొత్తగా కట్టారు కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రమే ఇచ్చింది కదా. ఏం అన్యాయం చేసింది జాతీయ కాంగ్రెస్ తెలంగాణకి? సొల్లు కబురు ఎట్లయింది? ఆ యొక్క ఫస్ట్ ఫేజ్ కాంగ్రెసే కడదామంటే అప్పుడు ప్రభుత్వం మారినాక చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ అది కంటిన్యూ చేసిండు. ఇది ఫస్ట్ ఫేజ్ ఐటీది. అందులో మన ప్రభుత్వం వాటా 12%. ఓకే, కానీ మళ్ళీ రహేజ్ ఐటీ పార్కు, వెల్స్ పార్క్, అది అట్లనే సెకండ్ ఫేజ్ రహేజ్ ఐటీ పార్క్ ఇవన్నీ ఓడగట్టిండు కాంగ్రెస్ కదా. ఏం మాట్లాడతావు బ్రదర్? బిహెచ్ఎల్ అంతకంటే పెద్ద సంస్థ ఉందా?
ఆంధ్రాలో కూడా లేదు, తెలంగాణలో మరి ఎవడిచ్చిండు? ఇందిరాగాంధీ పుణ్యం కాదు. ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీస్ ఎన్ని ఉన్నాయి? ఏం మాట్లాడుతావు? సొల్లు కబుర్లు వద్దు. కేంద్రంలో ఉన్నది, అవును కేంద్రంలో ఉన్నది కాబట్టే ఆ మాత్రం మంచిగా ఉన్నది, లేకపోతే ఆంధ్రాలో మనం బతకనిచ్చటం వల్ల ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు కేంద్రంలో ఉన్న వాళ్ళే తెలంగాణ ఆంధ్ర అంటున్నావు. మరి మన తెలంగాణలో అందరూ సరైన నీళ్ళు అయితే వాళ్ళు వీళ్ళు ఎందుకు వస్తారు? కాస్మోపాలిటన్ సిటీ ఉన్నప్పుడు ఇప్పుడు వస్తున్నా చెన్నైలో మన యొక్క అమెరికాలో వేరే అన్ని దేశాల్లో లేరా? చెన్నైలో లేరా? మరి కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి పెద్ద నగరం కాబట్టి అక్కడ ఉపాధి దొరుకుతుంది, మంచి విద్యా అవకాశాలు ఉంటాయి అన్నప్పుడు మన తెలంగాణలో బొంబాయి, అంతకుముందు బొంబాయి పోదురు, ఓకే, ఇప్పుడు దుబాయ్ పోతున్నారు. సో ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడికి పోతున్నారు, ఎక్కడ 4 పైసలు ఎక్కువ వస్తే అక్కడికి పోతున్నారు. అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఇది కానీ. సో నేనేం సొల్లు చెప్తలేను బ్రదర్, నీకు సొల్లు అనిపిస్తే నేను ఏం చేయలేను. నాని నువ్వు బీఆర్ఎస్ భక్తుడు లాగా ఉన్నావు, నేను వాస్తవమే చెప్తున్నా. ఓకే, సింపుల్.